ప్రపంచంలో తల్లి ప్రేమ కంటే మరేది విలువైంది లేదు. పుట్టిన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది తల్లి. బిడ్డ తప్ప మరే ప్రపంచాన్ని ఇష్టపడదు. కొందరు దంపతులకు పిల్లలు కలగరు. వైద్యపరంగా చేసిన ప్రయత్నాలు సఫలం కావు. అలాంటి ఓ మహిళ పసిపిల్లలను దొంగతనం చేసి పెంచుకోవాలనుకుంది. అందుకు తన భర్త ఆమోదం తెలపడంతో రోడ్డెక్కారు. ఎక్కడ చిన్న పిన్నలు కలబడ్డా ఎత్తుకుపోదామని స్కెచ్ వేశారు. సరిగ్గా అప్పుడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భిక్షాటన చేసుకునే ఓ మహిళ కనిపించింది. ఆవిడ ఒళ్ళో ఉన్న 4 నెలల చిన్నారిపై ఆశ కలిగింది. ఇక అంతే, ఆ తల్లికి మాయమాటలు చెప్పి బిడ్డను ఎత్తుకుపోయారు. ఈ ఘటనపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు మీకోసం. నాలుగు నెలల చిన్నారి అపహరణ కేసు సికింద్రాబాద్ నగరాన్ని కుదిపేసింది. ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అంగుళం అంగుళం తనిఖీలు చేపట్టారు. దుండగులు విజయవాడ పారిపోయారని గుర్తించారు. వారి నుండి బిడ్డను రక్షించారు. సురక్షితంగా తల్లి చెంతకు చేర్చారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో జరిగిన ఈ ఘటనలో 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. యాప్రాల్ ప్రాంతానికి చెందిన వెంకయ్య, శిరీష దంపతులు చాలా కాలంగా సంతానం కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే సంతానం కలగకపోవడంతో వారిలో ఉన్న క్రిమినల్ బయటకొచ్చాడు. ఎలాగైనా బిడ్డను దక్కించుకోవాలనుకున్నారు. అందుకే వేరే తల్లి బిడ్డను ఎంచుకునేందుకు ఇక నీచమైన ప్లాన్ కు దిగారు. ఈ నేపథ్యంలో వారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో తిరగడం మొదలుపెట్టారు. అప్పుడే భిక్షాటన చేస్తున్న ఓ మహిళ వద్ద 4 నెలల పసికందును గమనించారు. ఆ చిన్నారి ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకున్నారు. బిడ్డను అపహరించాలని పక్కా ప్లాన్ రచించారు. నిందితులు ముందుగా భిక్షాటన చేస్తున్న మహిళతో పరిచయం పెంచుకున్నారు. మాయమాటలు చెప్పి ఆమెకు నమ్మకాన్ని కలిగించారు. ఆకలిగా ఉన్న తల్లి బిడ్డలకు భోజనం పెట్టారు. ఆ మహిళతో స్నేహంగా మెలుగుతూ తల్లి బిడ్డలకు బట్టలు కొనిపెట్టారు. ఆమె విశ్వాసాన్ని పొందిన తర్వాత అసలు పన్నాగాని అమలు చేశారు. తల్లి బిడ్డలకు అవసరమైన వస్త్రాలు కొనిపెడతామని చెప్పి ఆమెను సికింద్రాబాద్ మొత్తం తిప్పారు. అప్పటికే బిడ్డను దంపతులు ఎత్తుకున్నారు. తమపై ప్రేమను చూపిస్తుండటంతో ఆ అమాయకు తల్లి కూడా దంపతులను నమ్మింది. ఒక దుకాణం వద్ద టవల్ కొనుగోలు చేయాల్సిందిగా చెప్పి మహిళను రోడ్డు దాటమని పంపారు. ఆమె రోడ్డు దాటిన వెంటనే చిన్నారిని తీసుకుని అక్కడి నుండి ద్విచక్ర వాహనంపై పరారయ్యారు శిరీష దంపతులు. తిరిగి చూసేసరికి శిరీష తన బిడ్డను తీసుకుని పరారైంది. విషయం గ్రహించిన తల్లి తీవ్ర ఆందోళనకు గురై దగ్గరలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల కదలికలను గమనించారు. పలు ప్రాంతాల్లో సేకరించిన వీడియో ఆధారాలతో వారి ప్రయాణ మార్గాన్ని గుర్తించారు. వారు హైదరాబాద్ ను దాటి విజయవాడకు వెళ్లినట్లు నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో ఏపీ పోలీసుల సహకారంతో బిడ్డను రెస్క్యూ చేశారు. నిందితులను అరెస్ట్ చేశారు. చిన్నారికి వైద్య పరీక్షలు చేయించి తల్లికి అప్పగించారు. నిందితుల నుంచి ఒక ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తప్పిపోయిన బిడ్డ తిరిగి దొరకడంతో ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది. కన్న తల్లి మనసు పిల్లలు లేని వారికి తెలియదని వాపోయింది. బిడ్డను తిరిగి రప్పించిన పోలీసులకు కృతజ్ఞతలను తెలిపింది. రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాప్ దగ్గర నిన్న పాప పాలించుకుంటూ కూర్చున్నాం. అయితే ఎవరో ఒక లేడీ వచ్చి ఎందుకు అక్కడ కూర్చున్నట్టు ఆకలి అవుతుంది ఎప్పటికి కూర్చున్నట్టే సరే అన్నం తినబెడతా అని చెప్పి తోలుకపోయింది. తోలుకపోయి హోటల్ అన్నం తినిపించినాకల్లా భార్య భర్తలు ఇద్దరు కలిసి నేను నా పాపను బట్టలు ఇప్పిస్తా అని చెప్పి తీసుకెళ్ళి ఆ షాపింగ్ మాల్ తీసుకెళ్ళి నాకు నా పాప బట్టలు ఇప్పించి అక్కడనే నా పాపను తీసుకున్నాకల్లా సికింద్రాబాద్ పాపకు తవాలా తీసుకున్నాకల్లా సికింద్రాబాద్ స్టేషన్లో మిమ్మల్ని ఇడిసే పెడతా డబ్బులు ఇచ్చినాకల్లా వదిలేసి మేము వెళ్ళిపోతామని చెప్పి మొన్న మార్కెట్లో నా పాపను తీసుకున్నాకల్లా బండి దిగినాకల్లా తవాలు అడగమంటే తవాలు అడిగేలోపు నా పాపను తీసుకొని వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. భార్య భర్తలు వెళ్ళిపోయినందుకు పక్కన ఉన్న పోలీస్ స్టేషన్కి వెంటనే వచ్చి కంప్లైంట్ సార్ వాళ్ళకి చెప్పేసరికి వాళ్ళు ఆగలేక
కార్డు తీసుకొని మొత్తం వెంకి దోలారి దొరకలేదు. ఇక 12వ తారీఖు విజయవాడలో నా పాప సాయంత్రం 5 గంటలకు దొరికింది. దొరికినాక తీసుకొచ్చి నాకు అప్పు చెప్పిండ్రు. ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ సార్ తీసుకుపోయినారని జైలు పంపించేయాలి సార్. మీరు ఇట్లా పసిపిల్లల్ని తీసుకుపోయినందుకు వదిలేయద్దు, వెతికేయాలి సార్. వాళ్ళని జైలు కట్టేయాలి. వాళ్ళ తల్లి ప్రేమ ఏందో తెలియాలి సార్. హాస్పిటల్ సార్ వాళ్ళు వచ్చిన పాపకు నాకు ఇచ్చినాక నా పాపకు హాస్పిటల్ చూపించిండ్రు, అంత చూపించిండ్రు. సంతానం కోరికతో చేసిన ఈ దారుణం తీవ్ర నేరమని పోలీసులు స్పష్టం చేశారు. పిల్లలను అపహరించే ప్రయత్నాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భిక్షాటన చేస్తున్న మహిళలు, నిరాశ్రయులు తమ పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కేసు వేగంగా ఛేదించడంతో స్థానికులు పోలీసుల పనితీరును ప్రశంసిస్తున్నారు. నగరంలో సీసీ కెమెరాల ప్రాముఖ్యత మరోసారి రుజువైందని అధికారులు పేర్కొన్నారు.